ఇప్పుడు ఎక్కువ మంది సాములు బాబాల కానికి ఎందుకు పోతారులా? ఏదో వాళ్ళు చెప్పే 4 మంచి మాటలని మనసు నిమ్మలం చేసుకుందామని పోతారు. పిడుగులు పడుతున్నా శాంతి శాంతి అనుకుంటే ఎట్లా బతకాలో నేర్పిస్తారు. కోపం అంటే ఏందో బాబాలకు తెలియదు. ప్రేమ, దయ, జాలి, కరుణ టన్నుల కొద్ది దొరుకుతుంది అలా తానా. ఈ కష్టాలు బాధల నుంచి విముక్తుల్ని చేసి ఆనందంగా ఎట్లా బతకాలో చెప్తారని నమ్ముతారు చాలా మంది. కానీ ఆ బాబాలకే, ఆ సాములకే, ఈ మాతలకే కోపం వస్తే ఎట్లుంటుందో తెలుసా? గీనేంద్రో చుట్టూ మట్టి పోస్తుండు. ఇగ్రమా మనిషా చూస్తుంటే ఆడి మనిషి లెక్కనే కొడుతున్నది. భుజం మీద ఘనశూలం ఉన్నదంటే ఎవలో మాతయ్యే ఉంటది. ఇంతకిడేం జరుగుతుందో తెలుసునా? మహాసమాధి సాధ్విత్రికాల్ భవంత అనే ఈ మాతకు సర్కార్ మీద కోపం వచ్చి సమాధికే తయారైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మన పుష్కరాల లెక్కనే కుంభమేళా అని జరుగుతుంది. ఆడనట ఈ అమ్మవారు సపరేట్ గా జలకాలాడుతందుకు సర్కార్ వాళ్ళు పర్మిషన్ ఇయ్యలేదట. ఆడోళ్ళని తక్కువ వేసి చూస్తాన్రు అని ఈ శాంతిమూర్తికి తిక్కలేసింది. పట్టరాని కోపంతోని పొటపొట పండ్లు కోరికి ఆడరేస్తే భక్త సిద్ధప్పలు దబ్బ దబ్బ పెద్ద బొంద దొవ్వితే అండ్ల పోయి కూసున్నది. అబ్బా ఎంత సుతారంగా పనిచేస్తుర్రయ్యా. ఇగో ఈ భక్తుడు ఇంకా పోలీసోళ్ళు వస్తలేరేంది అని చూస్తున్నట్టున్నాడు. వచ్చిండ్రుతి ఇక భవంతమాత దర్శనం చేసుకొని దండం పెట్టి బతిలాడి మట్టి తోడి మీదికి తీసుకొని పోయిండ్రు. డైరెక్ట్ సీఎం సార్ వచ్చి నాకు పర్మిషన్ ఇవ్వకుంటే మళ్ళా సమాధిలో పోతా అని మంకు పట్టు పట్టింది. అమ్మా మాత జనం ఎక్కువ వచ్చిండ్రని నిన్ను ఆపినట్టున్నారు. వాళ్ళని కూడా పోనీయాలి కదా తల్లి. పుణ్యం నీకే కాకుండా అందరికి రావాలి కదా.